తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చనిపోయినప్పుడు వైఫ్ చనిపోయినప్పుడు మీతో పాటు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు వచ్చి చిన్న మీకు మేమున్న ఇండస్ట్రీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది అని మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎవరు రాలేదని ఒక వార్త బయట ఎక్కువ నడిచింది ఆ రోజు. రాలా, ఎవరు ఎక్కువ రాలా. నాకు పరిగెత్తుకొని వచ్చింది మాత్రం ఫస్ట్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వాడు కూడా ఆమె నేరుగా ఇంటికి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఏముంది ఫుడ్ అని తినేంత చనువు. మీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్? నేను అతను యాక్టర్ కాకముందే నాకు ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నాతో యాక్ట్ చేసింది, లత, నా పక్కన హీరోయిన్గా చేసింది. ఓకే. అప్పుడు వాళ్ళు లవ్లో ఉండగా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడు చెన్నై నుంచి. అప్పుడు అతను ఏదో ఒక సీరియల్ చేస్తున్నాడు. రిటర్న్ సెట్లో ఉండేవాడు, లేదంటే రిటర్న్ ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా అప్పటికే పరిచయం. దాని తర్వాత మేము ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ సినిమా అంతఃపురం. అవును. అక్కడి నుంచి ఒరే ఒరే అనుకునే అంత చనువే ఉంది. ఫస్ట్ ఆయన వచ్చారు పాపం, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చాడు. డైరెక్ట్గా వచ్చాడు. ఏమైంది ఏంటని జయసుధ గారు అందరికంటే ముందు అటెండ్ అయింది. ఆవిడ ఉదయాన్నే వచ్చేసి కేఎస్ రామారావు గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆమె చేతి ఫుడ్ తిన్నాను, మ్యాక్సిమం. ఎందుకంటే రామారావు ఇంట్లో నాన్ వెజ్ చేయరు. చాలా స్వతంత్రంగా చిన్న మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కాకుండా ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాడు. సార్ చెప్పకుండా వెళ్తున్నాము ఇద్దరండి, మీరు రెడ్ అయ్యా నేను చూపిస్తాను. ఈమె నలుగురికి చేసి పెట్టేది, ఆయన ముగ్గురిని తీసుకొస్తే. వంట చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు, చాలా బాగా. అంటే ఆ పెట్టే మనస్తత్వం ఉంటేనే అవి టేస్టీగా వస్తాయి డెఫినెట్గా. అవును అవును. కానీ చిన్న ఎప్పుడు 10 మంది ఉండాలి, 10 మందికి వంట చేసి పెట్టాలి, అలాంటి మనస్తత్వం, అలాంటి చేతులు మీవి. అలాంటిది ఈరోజు ఇంటికి వస్తే మిమ్మల్ని తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు లేరు. ఒక్కళ్ళే సింగిల్గా సోలోగా ఉన్నప్పుడు మీలో మాట్లాడుకుంటారు, లేకపోతే ఆమెను చూస్తూ ఏడుస్తారు, లేకపోతే ఎవ్వరు నా అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నావు, తిన్నావా టయానికి అనే వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే నా బిడ్డలను చూసుకుని బతికాను నేను. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు. ఇక ఆడపిల్లలు కాబట్టి తప్పదు, పంపాలి. దేవుడు అంతవరకే రాశాడు మనకి అనుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు నా మనసులోకి రారు అంత తేలిగ్గా. నా కష్టం వస్తే తనకే చెప్పుకుంటా, బాగుందడి కంటే కూడా. తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి ఉంటాయి కదా ప్రజలు, ఇంటి వాళ్ళ ఫ్యామిలీ. మా వాళ్ళు కూడా అడిగారు, మా బామర్ది వాళ్ళు కూడా, ఇఫ్ ఎనీథింగ్ అని అంటే ఆప్షన్ లేదు. మా బావమరిది నాతో బాగా క్లోజ్గా ఉంటాడు. మేము ఇద్దరం కలిపి సరదాగా 6 monthsకో 3 monthsకో ఒకసారి అటు శ్రీలంక కానీ రాబా వెళ్దాం అని అంటాడు. తనే అన్ని టికెట్స్ వేసి తీసుకెళ్ళి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఐఎమ్ బిజీ విత్ షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల కొంత తెలియట్లేదు. కానీ ప్రతిరోజు బాధపడేది ఎప్పుడంటే 9 గంటల దాకా చేస్తాను షూటింగ్. 9 గంటలకు వచ్చేసి అప్పటిదాకా ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతాను. అప్పటిదాకా అందరూ సరదాగా జోకులు గీకులు. మధ్యాహ్నం డెఫినెట్గా ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఒక 5-6 మందికి ఫుడ్ చేయిస్తాను లొకేషన్లోనే. కుక్ ఉంటాడు, ఒక నాన్ వెజ్, ఒక రసం, పెరుగు, కంఫర్టబుల్ భోజనం, ఒక 5-6 మంది తింటారు. ప్రతిరోజు స్వీట్స్ తీసుకెళ్తారు అందరూ. నాకు చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు. డైరెక్టర్కి పెట్టాలి, లేదంటే ప్రొడ్యూసర్కి పెట్టాలి. ప్రొడక్షన్ బాయ్ అయినా కానీ రైతున్నావా ఇది చేసుకో. అలా ఉండే పర్సన్ సాయంత్రం ఒక్కళ్ళే వచ్చి ఇంటి తాళం అదే చెప్పబోయింది. ఇప్పుడు ఆ 9కి 9:30కి వచ్చి అప్పటిదాకా ఉంటుంది. బ్యాగులు తీసుకొని డోర్ తీసి చూసిన వెంటనే ఒక 2 minutes అలా ఉంటుంది. ఇంకా దాని తర్వాత కొంచెం, అందుకని ఈ మధ్య కొంచెం థ్రెడ్మిల్ కూడా చేస్తున్నా. ఒక 5 months నుంచి షూటింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అర్లీగా రెడీ అవ్వాలి కాబట్టి. షూటింగ్ లేకపోతే మార్నింగ్ థ్రెడ్మిల్ చేసి
డైట్ నేను తినేది చాలా లిమిటెడ్, నేను చాలా పెద్ద తిండిపోతున్నాను అనుకుంటారు అందరూ, కానీ నాకు పెట్టడమే తెలుసు. కానీ అవును. నేను తినేది మార్నింగ్ ఒక అరటిపండు, 3 చిన్న ఇడ్లీ తింటా, ఇంకేం తిన్నాను, టిఫిన్ ఇంకేమి తిన్నాను. ఎందుకనంటే నాకు కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ఇన్ని వచ్చి తగ్గాయి, దాన్ని కాపాడుకుంటూ ఉంటాను. డైలీ పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా, అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్. సూపర్. అది ముందు రోజే రోజు పూలు పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకొని. మీ అత్తయ్య మీ బావ వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసినప్పుడు అనుకుంటా కదా. డెఫినెట్గా కూతుర్లో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా ఇంత ప్రేమ మా అల్లుడికి. తను ఒకటే మాట అనేది, అంటే వీల్ చైర్లో లేకుండా కొంచెం తిరిగేటప్పుడు కూడా మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరెళ్ళొద్దామమ్మా అని తను పిలిచేది. పిలిస్తే మా ఆయన లేకుండా నేను రాను, నా ఆయనతో వస్తేనే వస్తాను. సూపర్ గ్రేట్. ఇలా ఉండాలి భార్యాభర్తలు, చాలా మంది తెలుసుకోవాలి ఇది. ఇప్పుడు ఏంటి కాలక్షేపం, ఇంకా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి ఏమన్నా? బాగా బిజీగా ఇటు సైడ్ సీరియల్స్ బిజీగా ఉన్నారు, టీవీ బిజీగా ఉంది. ఈ మధ్య ఒక 2 ఫిలిమ్స్ కూడా చేశాను. ఓకే. చూస్తున్నారా? ఇప్పుడున్న యాక్టర్స్లో ఎవరు బాగా నచ్చారు మీకు ఇప్పుడు యంగ్ జనరేషన్లో? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు కొంత ఆ డిసిప్లిన్ నచ్చక, కొంత అట్మాస్ఫియర్ డిసిప్లిన్ ఇదంతా. నేను ఇప్పుడు షూటింగ్లో మీరు వచ్చేప్పుడన్నా చూస్తే తెలుస్తుంది మీకు, ఒక చెట్టు కింద ఎక్కడైనా ఒక టేబుల్, 2 కుర్చీలు, ఎవరైనా గెస్ట్కి ఒక కుర్చీ ఆ పక్కన వేసి ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే కూర్చుంటాను. ఓకే. ఏదైనా సాంగ్స్ పెట్టుకోను. ఇప్పుడున్న హీరోలు ఎవరు నచ్చరా మీకు? ఇప్పుడు సినిమా వాళ్ళతో నేను తక్కువ ఇప్పుడు కలిసి చేసింది. నేను ఈ మధ్య సినిమా అంటే లేటెస్ట్ హీరోల్లో శర్వానంద్తో 2 సినిమాలు చేశాను. ఓకే. బాగుంటాడు. వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. చిన్న గారు అప్పుల్లో పెద్ద ఆర్టిస్ట్, రవితేజ బాగానే ఉంటాడు. కలిసేది తక్కువే కానీ, ఎందుకంటే తను అర్లీ స్టేజ్లో మేము అర్లీ స్టేజ్లో కలిసి తిరిగిన వాళ్ళమే కదా చెన్నైలో. ఓకే. తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే ఇంకా టీవీకి వచ్చే లోపల ఏంటంటే నాకేంటంటే వర్క్ తపన ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందా ఏమన్నా? వస్తే హారరే తీస్తారా? కథ కూడా ఆ ఇంట్లో 2 అని రెడీ చేశా. ఆ ఇంట్లో 2 బాగా ఇష్టమా మీకు హారర్ పిక్చర్స్? ఇష్టమనేం కాదు, ఆ కథ ఎందుకో నచ్చి చేశాను. బాగా చేశాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందరూ బాగా చేశారన్నారు, నేను కూడా బాగానే. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు మళ్ళీ నేను చేయగలనా ఈ సినిమా అని అనిపిస్తుంది నాకు. ఓకే. నేను డైరెక్ట్ చేయగలనా అని అనిపిస్తుంది. బట్ నాకు పర్సనల్గా నాకేంటంటే స్టడీ ఫ్రేమ్స్, పెర్ఫార్మెన్స్ అది ఇష్టం. ఇప్పుడు ఏమైపోయింది, అంతా ర్యాంపింగ్స్, జిగ్జాగ్లు, హోరు, శబ్దాల హోరు. ప్లజెంట్గా ఒక క్లోజ్ షాట్ పెడితే ఒక 1 మినిట్ డైలాగు మాట్లాడడం, ఒక విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు, సాగర్ సంఘం అట్లాంటి సినిమాలు చూస్తే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే ఆ ఇంట్లో 2 రెడీ. నేను ఇప్పటికీ టీవీ ఇక్కడ కూర్చున్నా కానీ బిఫోర్ 80s పాటలే పెడతా. ఓకే. కొత్త పాటలు కొన్ని వీళ్ళని ఏంటమ్మా అదేంటి ఆ పాట దేంట్లో మీనింగ్ అని అడుగుతుంటారు. వీళ్ళు చూస్తుంటారు పిల్లలు. అంటే ఇది డాడీ అది కొన్ని అయితే వర్డ్స్ కూడా తెలియదు, అది ఏ భాష తెలియదు. నేను 80s బిఫోర్ ఆ సాంగ్స్ పెట్టుకుంటాను. షూటింగ్లో కూడా ఒక్కడనే కూర్చుంటాను. స్టిల్ అది ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ తీసుకోను. ఓకే. ఇప్పుడు టోటల్ సీరియల్స్, ఆల్ సీరియల్స్ ప్రాంప్టింగ్ ఉంటుంది. అవును, ప్రాంప్టింగ్ తీసుకోను. టైం వేస్ట్ అవ్వదని నేను వాళ్ళు చెప్పే టైంలో నేను చెప్తా. నేను టైం ఏం తీసుకోను. బిఫోర్ వేరు, ఇప్పుడేమో పర్ డేకే 2 ఎపిసోడ్స్ ఏదో క్లోజ్ చేయాలని కమిట్మెంట్ ఛానల్కి. ప్లస్ స్టిల్ నా డబ్బింగ్ నేనే చెప్తాను, నా వాయిస్ నేనే చెప్తాను, ఇంకెవరు చెప్పరు కూడా.
ఆ సార్కి చెప్తే ఒప్పుకోరు సార్ అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.